హలో అండి, నేను డాక్టర్ బిజీ ఫర్టిలిటీ కన్సల్టెంట్ ఫర్ట్9 హాస్పిటల్ కరీంనగర్. ఈరోజు మనం గ్యామిట్ ఫ్రీజింగ్ గురించి మాట్లాడుకుందాం. అంటే ఎగ్ ఫ్రీజింగ్ ఆర్ సెమెన్ ఫ్రీజింగ్. స్పర్మ్ కానీ ఎగ్ కానీ ఫ్రీజింగ్ అంటే అది తీసి లోవర్ టెంపరేచర్లో పెట్టి వెనెవర్ యూఆర్ రెడీ ఫర్ ప్రెగ్నెన్సీ స్పర్మ్ కానీ ఎగ్ కానీ తీసి అప్పుడు ఎంబ్రియో ఫార్మేషన్ చేయడం అనేది. సో ఎప్పుడు చేసుకోవాలి? స్పర్మ్ కానీ ఎగ్ కానీ వెన్ యూర్ ప్లానింగ్ ఫర్ ఫ్రీజింగ్ మీరు 20sలో కానీ ఎర్లీ 30sలో కానీ ప్లాన్ చేస్తే క్వాలిటీ ఆఫ్ ద ఎగ్ విల్ బీ గుడ్. సో క్వాలిటీ మంచిగా ఉంటేనే ఫ్రీజింగ్లో మనకు లాభాలు అనేది దక్కుతాయి. ఇది ఎప్పుడు ఇండికేటెడ్. సో ఇన్ కేస్ ఏమైనా ఓవేరియన్ క్యాన్సర్ కానీ ఏమైనా ఓవరీ సర్జరీకి వెళ్తున్నారు, ఎండోమెట్రియోసిస్ ప్రాబ్లం ఎక్కువ ఉంది, పదే పదే సిస్ట్లు రావడం, లేదా ఏఎంహెచ్ కొంచెం తక్కువ ఉంది, ఇట్లాంటి మెడికల్ రీజన్స్ కోసం మీరు ఎగ్ ఫ్రీజింగ్ అనేది ప్లాన్ చేయవచ్చు. కొన్ని సోషల్ రీజన్స్ అంటే ప్రెగ్నెన్సీ కొంచెం లేట్ ప్లాన్ చేసుకుంటున్నారు, లేదా ఫస్ట్ బేబీ అయిపోయింది సెకండ్ బేబీకి మీరు చాలా గ్యాప్ కోరుకుంటున్నారు, లేదా పెళ్ళి ఇంకా కాలేదు, దే మే బీ సమ్ డిలే ఇన్ మ్యారేజ్, కాకపోతే యూ వాంట్ టు ప్రిజర్వ్ ఫర్టిలిటీని ప్రిజర్వ్ చేసుకోవాలి, పెళ్ళికి లేట్ అయ్యేటట్టుంది, ఈ కారణం వల్ల ఉండొచ్చు. లేదా కెరియర్ మీద కాన్సన్ట్రేట్ చేయాలనుకుంటున్నారు, ప్రెగ్నెన్సీ కొంచెం లేట్ ప్లాన్ చేయాలనుకుంటున్నారు. సో ఇవన్నీ కాజెస్, దీనివల్ల ఎగ్ ఫ్రీజింగ్ అవసరం పడవచ్చు అనే దానికి ఇండికేషన్స్ అన్నట్టు. సో ఎగ్ ఫ్రీజింగ్ అనేది ప్రొసీజర్ ఏంటిది? ఎగ్ ఫ్రీజింగ్ అనేది ఇంచుమించు ప్రొసీజర్ చాలా వాస్ట్. సో ప్రొసీజర్కి యుల్ హ్యావ్ టు టేక్ ఇంజెక్షన్స్. ఇంచుమించు ఏంటిదంటే ఆ టైంలో మీకు ప్రతి నెల ఎగ్స్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఆ ఎగ్స్లో ఒకటి గ్రో అయ్యి మిగతా ఎగ్స్ అనేది తగ్గుతూ వస్తుంది, లేకపోతే అట్రెటిక్ చనిపోతూ ఉంటాయి. ఆ ప్రతి నెల వచ్చే బ్యాచ్లో ఒక్కటే గ్రో అవుతుంది. సో ఎగ్ ఫ్రీజింగ్లో ఏం చేస్తారంటే ఆ వచ్చే బ్యాచ్లో అన్ని ఎగ్స్ పెరిగేటట్టు చేస్తాం. సో వరుసగా ఇంజెక్షన్స్ వేయించుకోవాల్సి వస్తుంది. ఆఫ్టర్ దాట్ అందులో పెరిగిన ఎగ్స్ అన్నిటిని ఒక పర్టికులర్ సైజ్కి వచ్చినప్పుడు ఆ ఎగ్ నుంచి ఆ కణాలన్నీ బయటికి తీసి మంచి కణాలని తీసి ఫ్రీజ్ చేసేస్తాము. దట్ ఈస్ ఎగ్ ఫ్రీజింగ్. సో ఈ ఎగ్ ఫ్రీజింగ్ ఎప్పుడు చేయించుకోవాలి, ఇండికేటెడా కాదా? ఇప్పుడు నార్మల్గా నేను ఉన్నాను, నాకు ఎగ్ ఫ్రీజింగ్ అవసరమా? ఈ మధ్య బాగా మాట్లాడుతున్నారు కదా ఎగ్ ఫ్రీజింగ్ గురించి. సో అవసరమా కాదా ఎట్లా తెలుసుకోవాలి? సో అదర్ దెన్ దిస్ రీజన్స్ మీకు తెలుసుకోవాలంటే ఏఎంహెచ్ ఆర్ ఏఎఫ్సి రెండు చేయించుకోవాలి. ఏఎంహెచ్ అనేది ఒక సింపుల్ బ్లడ్ టెస్ట్. సో బ్లడ్ టెస్ట్ ఇచ్చాక ఆ వాల్యూని బట్టి ఏఎంహెచ్ వాల్యూ ఒకవేళ తక్కువ ఉందనుకోండి, దే మే టెల్ యూ ఏఎంహెచ్ తగ్గుతుందండి, ఎగ్ ఫ్రీజింగ్కి వెళ్ళండి అనేది మీకు చెప్తాము. ఏఎఫ్సి అనేది ఒక సింపుల్ స్కాన్ ద్వారా తెలుస్తుంది. సో వెనెవర్ యూ గో ఫర్ అ స్కాన్లో అండం అనేది కౌంట్ చేస్తారు. సో అరౌండ్ 8 to 10 అండం ప్రతి ఫాలికల్స్ అనేది ప్రతి ఓవరీలో చూస్తూ ఉంటాం. సో ఓవరీలో ఒకవేళ బుడగలు చిన్న చిన్న బుడగల్లాగా ఫాలికల్స్ కనిపిస్తూ ఉంటాయి. ఆ బుడగలు అరౌండ్ 8 to 10 ఉంటే నార్మల్ అండి. ఒకవేళ ఇట్ ఈస్ ఓన్లీ 3, 4 అట్లా తగ్గుతూ కనిపిస్తుంది అనుకోండి, అప్పుడు తెలియజేస్తూ ఉంటాము మీ ఎగ్ కౌంట్ అనేది తగ్గుతుంది, మేబీ యూ కెన్ గో ఫర్ ఎగ్ ఫ్రీజింగ్ ఇఫ్ యూర్ నాట్ ప్లానింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ అనేది చెప్తాము. సో ఎగ్ ఫ్రీజింగ్ చేసుకుంటే సక్సెస్ ఎలా ఉంటుంది? సో ఎగ్ ఫ్రీజింగ్ అనేది ఆ టైంలో మీ ఎగ్స్ ఎన్ని ఉన్నాయి దాన్ని తీసి దాచిపెట్టడమే. సో క్వాలిటీ ఆఫ్ ద ఎగ్ అనేది ఆ టైంకి ఎట్లుందో అట్లనే ఉంటుంది. లేట్ చేస్తున్న కొద్దీ నంబర్ తగ్గొచ్చు, క్వాలిటీ తగ్గొచ్చు. సో ఆ టైంని మనం ఫ్రీజ్ చేసుకొని ఆ టైంలో తీసుకొని దాచిపెట్టడం. సో ఆ టైంలో క్వాలిటీ ఆఫ్ ద ఎగ్ ఎట్లు ఉంటుందో ఫ్రీజింగ్ చేసినప్పుడు ఆ ఎగ్లో కూడా అదే క్వాలిటీ కంటిన్యూ అవుతుంది. మెనీ అ టైమ్స్ ఇప్పుడు మనకు అవసరం ఉన్నప్పుడు వెన్ యూ ప్లాన్ ఫర్ ప్రెగ్నెన్సీ ఫ్రీజ్ చేసిన ఎగ్స్ని తీసి థాయింగ్ అని చెప్తాం, అంటే మామూలు టెంపరేచర్కి తీసుకురావడం. ఆ టైంలో మీకు ఫ్రీజింగ్ అప్పుడు ఏ క్వాలిటీ ఉంటుందో ఆ సేమ్ క్వాలిటీ అనేది అప్పుడు ఎగ్లో మనకు దొరుకుతుంది. సో ఇట్ ఈస్ ఓన్లీ లైక్ ఒక టైంని ఆ టైంకి స్టాప్ చేయడం అన్నట్టు చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్, ఒకవేళ థా చేసిన ఎగ్స్తో ప్రెగ్నెన్సీ ఫామ్ అయితే బేబీకి ఏమైనా ప్రాబ్లం రావచ్చా? సో ఎవిడెన్స్ ప్రకారం ఎగ్ ఫ్రీజింగ్ చేసిన ఎగ్ కానీ ఫ్రెష్ ఎగ్స్ కానీ ఏది వాడినా బేబీకి ప్రాబ్లం ఉంటుంది అనేది ఎవిడెన్స్ ఏం లేదు. నెక్స్ట్ సెమెన్ ఫ్రీజింగ్. సో ఆడవాళ్ళకి ఎట్లనో మగవాళ్ళకు కూడా సెమెన్ ఫ్రీజింగ్ అనేది చేసుకోవచ్చు. మగవాళ్ళు సెమెన్ ఫ్రీజింగ్ ఎప్పుడు చేస్తారు? సో మగవాళ్ళు సెమెన్ ఫ్రీజింగ్ సేమ్ థింగ్, ఒకవేళ ఏమైనా క్యాన్సర్ ఉంది, ఏమైనా ట్రీట్మెంట్కి వెళ్తున్నారు, ఆర్ ఏమైనా సర్జరీకి వెళ్తున్నారు, లేదా సెమెన్ అనాలిసిస్ వాల్యూ చేయించారు, ఆ వాల్యూ చాలా తక్కువ వచ్చింది, సో తగ్గే ట్రెండ్లో ఏమైనా ఉందా, ఇప్పుడు ఉన్నప్పుడు ఫ్రీజ్ చేసుకుందాము, ఆ టైంలో అనేది సెమెన్ ఫ్రీజింగ్ అనేది చేసుకోవచ్చు. ప్రొసీజర్ సెమెన్ ఫ్రీజింగ్ది చాలా ఈజీ.
సెమెన్ అనాలిసిస్కి ఎట్లా ఇస్తారో సేమ్ థింగ్ సెమెన్ని కలెక్ట్ చేసుకోవడం. సో దాంట్లో సర్జరీ కానీ ఏం ఉండదు. సమ్ టైమ్స్ సర్జరీ అవసరం పడవచ్చు, అంటే చాలా తక్కువ వాల్యూ ఉంది, పారామీటర్స్ చాలా తక్కువ ఉంది, ఆ టైంలో టీజా అంటే బయాప్సీ లాగా స్పర్మ్స్ని టెస్టిస్ నుంచి సూది ద్వారా తీసుకోవడం అన్నట్టు. సో ఆ టైంలో మాత్రం అవసరం పడవచ్చు సర్జరీ. ఇట్ ఈస్ అ స్మాల్ సర్జరీ, సో మైక్రో ప్రొసీజర్ అనేది చెప్తాము.